విశాఖ స్టీల్ ప్లాంట్ నెమ్మదిగా పుంజుకుంటుంది. నష్టాల ఊబి నుండి లాభాల దిశగా అడుగులు వేస్తుంది. ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది. ఉంటుందా ఊడుతుందా అనే స్థాయి నుంచి ఇప్పుడు పటిష్టమైన పరిస్థితికి చేరుకుంది. ఒక సెంటిమెంట్ తో ఏర్పడిన ఏకైక పరిశ్రమగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను చెప్పుకోవాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో దీనిని సాధించారు. అందుకోసం 32 మంది బలిదానాలు చేశారు. అనేక వేల ఎకరాల భూమిని స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు. ప్లాంట్ ఏర్పడినప్పుడు సక్రమంగానే సాగింది. అయితే స్టీల్ విస్తరణకు వెళ్లటం ప్రారంభమైంది. అప్పటి నుండి కష్టాలు మొదలయ్యాయి. క్రమంగా అప్పుల ఊబిలో ఇరుక్కుంది. అవి కాస్త క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించడంతో విశాఖ అంతటా ఉవ్వెత్తున ఆందోళనలు చేపట్టారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కార్మికులు సంవత్సరాల తరబడి పోరాటం చేశారు. వారికి అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. అప్పట్లో వైసీపీ దీనిని రాజకీయంగా వాడుకుంది. కానీ ప్లాంటుకు చేసింది మాత్రం శూన్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందే ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ను కాపాడే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే కేంద్రంతో మంతనాలు జరిపి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదని కేంద్ర మంత్రి కుమారస్వామి చేత చెప్పించింది. చివరకు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్యాకేజీలో 10,300 కోట్లను ఈక్విటీ మూలధనంగా మార్చారు. 1140 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ గా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి సారిపల్లి, శాండ్ మైన్, గర్జన్లో మాంగనీస్ ఓర్, కింటల్ ఉన్న క్వార్ట్జ్ మైన్ ను రెన్యువల్ చేశారు. 2 సంవత్సరాల పాటు కరెంటు బిల్లుకు మారటోరియం ప్రకటించారు. ఆస్తి పన్ను రాయితీ కూడా ఇచ్చి 2,600 కోట్ల రూపాయలను ఈక్విటీగా మార్చారు. దీంతో స్టీల్ ప్లాంట్ ఊపిరి పీల్చుకుంది. అయినా కార్మికులు ఆందోళనలకు తగ్గలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సాయం అప్పులు వడ్డీలకే పోయిందని వాళ్లు గుర్తు చేశారు. క్యాపిటల్ కోసం మళ్లీ మొదటికే రావాల్సి ఉంటుందని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలను ఇస్తూనే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు చాలా మందిని తొలగించారు. ఉద్యోగులకు జీతాల్లో కోత విధించారు. అవసరం లేని కార్మికులను పంపించి వేశారు. యాజమాన్యం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల కారణంగా స్టీల్ ప్లాంట్ల లాభాల దిశగా అడుగులు వేసింది. ఈలోపే ప్లాంట్లో కొందరు ఉద్యోగులు, ఉన్నతాధికారుల తప్పుడు నిర్ణయాలపై అనుమానాలు మొదలయ్యాయి. వరుస ప్రమాదాలతో కోట్లలో నష్టం వాటిల్లింది. దీనిపై పలువురు కూటమి ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు. స్వయంగా స్పందించిన సీఎం చంద్రబాబు ప్లాంటును లాభాల బాట పట్టించేందుకు ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంతో నిరంతర చర్చలు కొనసాగుతున్నాయి. కొత్త సీఎండీని నియమించడంతో పాటు పనిచేసేందుకు సిబ్బందిని పెట్టుకోవడం, ప్లాంట్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించే ప్రయత్నం మొదలుపెట్టారు. 3 బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఉత్పత్తిని ప్రారంభించారు. దీంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఉత్పత్తి వ్యయం తగ్గడంతో కంపెనీ లాభాల పాట పట్టింది. సెంటిమెంట్స్ తో కూడుకుంది. 32 మంది 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం. 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు. వీళ్ళకి న్యాయం జరగాలి అంటే ఇది పబ్లిక్ సెక్టార్లో ఉండాలి. ఇవి ఒకసారి మళ్ళీ మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆ ఆర్థిక ప్యాకేజీని అనౌన్స్ చేయడం, అది తీసుకొచ్చిన తర్వాత ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ వచ్చిందండి. తర్వాత ముఖ్యంగా లాభాల్లో నడడానికి ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉండాలండి. ఆ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఈరోజు రావడం, వాళ్ళు కరెక్ట్గా ఎంప్లాయీస్ అందరినీ కూడా వాళ్ళతో సమన్వయం చేసుకొని, అలాగే ఇక్కడ ఎంప్లాయీస్ కూడా స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారని ఒక నమ్మకానికి వాళ్ళు వచ్చారు. ఆ సమన్వయంతో అటు ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్తోని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. కనుక ఈరోజు లాభాలు ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్కి వచ్చింది. కనుక ఇది లాభాల్లోకి వచ్చింది. స్టీల్ ప్లాంట్ లో 2 విడతలుగా బీఆర్ఎస్ ను అమలు చేశారు. దాంతో 1,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపినట్లయింది. 3 బ్లాస్ట్ ఫర్నేసులను వినియోగించడంతో పాటు అనవసర ఖర్చులను తగ్గించారు. ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను యాజమాన్యం సమకూర్చుకుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా 2025-26 ఆర్థిక సంవత్సర లక్ష్యాలను సాధించేందుకు ఉద్యోగులు శ్రమించారు.
ఉక్కు మంత్రి కుమారస్వామి స్వయంగా ప్రశంసించే స్థాయికి ఉత్పత్తి పెరిగిందని కూటమి నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రచారం ఎలా చేసేవారు గతంలో? మైన్స్ లేదు, లాభంలో లేదు. మైన్స్ లేకపోవడమే, ఎవరు కూడా దాని ఫుల్ కెపాసిటీ యూటిలైజ్ అయిందా? ఎఫిషియెంట్గా ప్రొడక్షన్ కెపాసిటీని ఆప్టిమంగా మనం యూటిలైజ్ చేస్తున్నామా? అలాగే ప్రొడక్షన్ కాస్ట్ని మనం తగ్గిస్తున్నామా? ఎందుకంటే ఒక టన్ను స్టీల్ తయారు చేయడానికి ఎలాగ దాని ప్రొడక్షన్ రేట్ ఎలా తగ్గించాలి? హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటే అది దాని లాభాలు తక్కువైపోతాయి. సో ఒక ఉత్పత్తి ఏదైతే ఉందో స్టీల్ ఉత్పత్తిని ఎఫిషియెంట్గా తక్కువ పెట్టుబడితో తయారు చేయగలగాలి. ఆ టెక్నాలజీ మనం వినియోగించుకోవాలి, ఆ ఎక్స్పర్టైజ్ వినియోగించుకోవాలి. ఈరోజు ఆ ఎఫిషియన్సీ రీచ్ అయ్యారు. సో అందుకనే ఈరోజు లాభాల్లో రావడం జరిగింది. మైన్స్ అనేది ఉంటే ఖచ్చితంగా ఇంకా లాభాల్లో ఉంటుంది. మైన్స్ ఒకటే కారణం కాదు, ఎఫిషియెంట్గా రన్ చేయడం ఉంది. అదే స్టీల్ ఉత్పత్తిలోనే వ్యయం తగ్గించుకోవాలి, కెపాసిటీ ఫుల్ యూటిలైజేషన్కి రావాలి. ఇవి ముందు చేయాలి. ఇవి మన చేతిలో ఉన్నవి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 22,311 కోట్ల రూపాయల ఉత్పత్తులు స్టీల్ ప్లాంట్ విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరంలో 18,288 కోట్ల అమ్మకాలు చేసింది. గతేడాదితో పోల్చుకుంటే 22% వృద్ధి నమోదైంది. 2024-25లో 3.49 మిలియన్ టన్నుల ఉత్పత్తులు విక్రయించగా 2025-26లో 4.42 మిలియన్ టన్నులు అంటే 27% వృద్ధిని సాధించింది. ఉత్పత్తి విషయానికి వస్తే 2024-25లో 3.91 మిలియన్ టన్నుల హాట్ మెటల్ రాగా 2025-26లో ఇది 5.95 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇందులో ఏకంగా 52% వృద్ధి కనిపించింది. లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి 3.75 మిలియన్ టన్నుల నుంచి 5.69 మిలియన్ టన్నులకు, క్రూడ్ స్టీల్ ఉత్పత్తి 3.58 మిలియన్ టన్నుల నుంచి 5.43 మిలియన్ టన్నులకు పెరిగింది. పటిష్టమైన ప్రణాళిక, మెరుగైన పనితీరు, పెరిగిన సామర్థ్య వినియోగం, ఉద్యోగుల నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైందని అంటున్నారు. ఐరన్ ఓర్ గనులతో పాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి కొద్దిపాటి సహకారం అందిస్తే ఖచ్చితంగా భారీ లాభాలు సాధ్యమని అంటున్నారు.